దేవుని నమస్తోత్రం. మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. మన మధ్య శ్రీ గుండాపత్ని దేవదాన్ గారు ఉన్నారు. వందనాలు. వందనాలండి. కొన్ని ప్రశ్నలు ఆయనకి వేద్దామని ఈ వీడియో చేయడం జరుగుతుంది. చాలామంది ఈ మధ్యకాలంలో మరి వీడియోలు చేస్తున్నారు. ఏమని ప్రశ్న అడుగుతున్నారంటే, వేదాలు హిందూ మత గ్రంథాలు కదా, మరి ఆ హిందూ మత గ్రంథాలతో క్రైస్తవులకి ఏం పని? మరి ఆ వేదాల్లో నుంచి చాలామంది బుక్స్ రాస్తున్నారు, అలాగే మాట్లాడుతున్నారు. మా గ్రంథాలతో మీకు ఏం పని అన్నట్టుగా వీడియోలు చేస్తున్నారు. కనుక దాని మీద అయ్యగారిని కొన్ని మాటలు అడుగుదామని ఈ వీడియో చేస్తున్నానండి. మీరు గమనించారు కదండి అయ్యగారు? అవునండి. మరి వేదాలు హిందూ మత గ్రంథాలు కదా, వాటితో మీకేం పని అని క్రైస్తవుల్ని చాలామంది అడుగుతున్నారు. దానికి మీ సమాధానం ఏంటి సార్? అయ్యా, వేదాలు హిందూ మత గ్రంథాలు కాదు. హిందూ మతం అనే పదం కానీ, హిందూ అనే పదం కానీ అక్కడ లేదు. ఎక్కడ వేదాల్లో ఎక్కడ కూడా హిందూ అనే పదం లేదు. ఓకే. ఆ ఋషులు కూడా మేము హిందువులం అని చెప్పుకోలేదు. హిందువులం అని ఋషులు కూడా ఎప్పుడు చెప్పుకోలేదు. వేదాల్లో 4 వేదాల్లో హిందూ అనే పదం కూడా లేదు. హిందూ మతం అనే పదం కూడా లేదు. అందులో వేదాల్లో కానీ ఉపనిషత్తుల్లో కానీ ఎక్కడా లేదు. ఓకే. మన దేశంలో ఉన్నటువంటి వేద వాంగ్మయంలో ఏ పుస్తకంలో కూడా లేదు. ఏ పుస్తకంలో కూడా హిందూ మతం కానీ హిందూ మతం అని కూడా లేదు. ఓకే. ఇకపోతే మా గ్రంథాలు అనే దానికి వస్తే దేవుడు అందరికి ఒక దేవుడే. అన్ని మతస్థులకు ఒక దేవుడు ఉన్నాడు. ప్రపంచం అంతటా ఒక దేవుడే. అండర్స్టాండింగ్ ప్రాబ్లం ఉంది. ఆ దేవుడు అందరికి రకరకాలైనటువంటి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన జ్ఞానం ఇచ్చి ఒక్కొక్కరి ద్వారా ఒక్కొక్క రకమైనటువంటి ఉపయోగకరమైనటువంటి తెస్తుంటాడు. అది సమిష్టిగా అందరికీ పనికొస్తుంటది. రైట్. అది ఇప్పుడు యజుర్వేదం 40వ అధ్యాయం 8లోనే ఒక మాట చదువుతున్నా. చూడండి. దేవుడు సర్వాంతర్యామి, స్వచ్ఛమైన వాడు, నిర్మలుడు, శరీరము లేనివాడు, వ్యాధి బాధలు లేనివాడు, శరీర స్వభావము లేనివాడు, పరిశుద్ధుడు, పాపరహితుడు, జ్ఞానవంతుడు, ఆలోచనకర్త, సమస్త ప్రపంచమును పర్యవేష్టించినవాడు, స్వయంభవుడు, నిత్యులకు తన జీవుల కొరకు తగినట్లు వ్యవస్థ నొనర్చను అనంది. అలాంటి దేవుడు తాను పుట్టించిన మానవుల కొరకు రకరకాల వ్యవస్థల్ని అనుగ్రహించి ఒక్కొక్కరి ద్వారా ఒక్కొక్క రకమైనటువంటి ఉత్పత్తిని కలిగించారు. అందరికీ ఉపయోగపడుతూ ఉంటుంది. ఒకరు వంకాయ పండించారు, ఒకరు బెండకాయ పండించారు, ఒకరు బియ్యం పండించారు. అన్ని మార్కెట్లోకి వస్తాయి. మనం ఎవరెవరు కావాల్సిన కొనుక్కొని తెచ్చుకుంటాం. అంతే. మా బియ్యము మా వంకాయ అని ఏమి అంటే ఇప్పుడు వాళ్ళు అడిగే అలాగే ఉందండి. ఎలా ఉందంటే ఇప్పుడు మీరు చెప్పినట్లుగా ఉంది. ఏంటంటే ఈ మావి మాకు మాత్రమే చెందినవి అన్నట్టుగా మాట్లాడుతున్నారు వాళ్ళు. అలాగైనట్లయితే మరి మనం వాడుకొని అధునాతనమైన అన్ని కూడా రకరకాల దేశస్తులు కనిపెట్టారు. అంతే. రేడియో ఒకరు కనిపెట్టారు, టీవీ ఒకరు కనిపెట్టారు, టెలిఫోన్ ఒకరు కనిపెట్టారు, కంప్యూటర్ ఒకరు కనిపెట్టారు. అంతే. ఆ కనిపెట్టిన వాళ్ళందరూ కూడా మందులు కొందరు కనిపెట్టారు. మేం కనిపెట్టిన మా దేశస్తులు వాడుకోవాలి, మీరెందుకు వాడుకుంటున్నారు అని అంటే మనం ఏమైపోతాం. అంతే. సైకిల్ కూడా మంది కాదు. అవునండి. ఈ ఎడ్ల బండి మీద తిరగడం. అవునండి. ఎవరిది వాళ్ళకి ఇచ్చేస్తే ఈ ఫోను గీను సెల్ గిల్లు బెల్ల మొత్తం వదిలేస్తే మనకి 200 సంవత్సరాల క్రితం జీవితం ఎలా ఉండదు, ఆ జీవితంలోనే మనం ఉండాలి. అవును. ఉందామా? అందరికి వాడుకుందామా? అందరూ వాడుకోవాలి కదా ఖచ్చితంగా. మరి అలాంటప్పుడు మా వేదాలు అంటే వేదాల్లో కూడా దైవ జ్ఞానం ఈ దేవుడే అందరికి. మరి ఆ దేవుడు నీ దేవుడు అయితే నాకెవడు దేవుడు? అవును. నిన్ను ఒకటి పుట్టించాడు, నన్ను ఒకటి పుట్టించాడు కాదు కదా. అది చాలా సంకుచితమైన ఆలోచన. అంతేనండి. అంటే మైండ్ సెట్ వాళ్ళు కనుక అలా మాట. ఇంకొక శ్లోకం చదువుతున్న శ్వేతాశ్వతోపనిషత్తు 6:7. దేవుళ్లకు దేవుడుగు వాణిని, దేవతల కంటే సర్వోన్నతులకు దైవాన్ని, ప్రభువులకు మహాప్రభు అయిన వాణ్ణి, ఈ విశ్వమునకు యజమానిగు వాణిని మేము సాక్షాత్కరించుకుందాము గాక అన్నాడు. కానీ ఈ విశ్వమంతటికి ఆకాశ మహాకాశాలకి ఒక దేవుడే. రైట్. వేదాలు మాయ అంటే ఇప్పుడు మా దేవుడు మీ దేవుడు అనాల్సి వస్తుంది. మీకు ఒక దేవుడు మాకు ఒక దేవుడు ఉంటాడా? అవును, ఉన్నాడు కదా. ఒకే దేవుడు అయినప్పుడు ఒకే దేవుడు అందరికి. మా ఋషులు మన వాళ్ళే, ఇంగ్లీష్ వాళ్ళు మన వాళ్ళే, ఎవడైనా మన వాళ్ళే. అందరూ మనుషులే కదా. అందరూ మనుషులే. ఒకటి ద్వారా ఒకటి వస్తుంది, ఒకటి ద్వారా ఒకటి వస్తుంది. కనుక మా
మా వేదాలు మీ వేదాలు అనకూడదండి. ఓకే, అది చాలా పొరపాటు. రైట్. మనకి సార్వత్రికమైనటువంటి ప్రేమాభిమానాలు, గౌరవ మర్యాదలు ఉండి ఒరే వాళ్ళు కనిపెట్టిన మందు వాడుకుంటున్నాం, వీళ్ళు కనిపెట్టిన విమానం వాడుకుంటున్నాం. కాబట్టి దేవుడు రకరకాల వ్యక్తుల ద్వారా రకరకాల ఉత్పత్తులు ఇచ్చారు, దేవునికి స్తోత్రం అనుకోవాలి. కానీ అంతే. అంటే ఎప్పటి నుంచో మేము ఉన్నాం ఇక్కడ, సనాతన దేవుడి నుంచి ఉన్నాము, వీళ్ళు మొన్న వచ్చారు, వీళ్ళు వేరుగా ఉండాలి అన్నట్టుగా వాళ్ళు కొందరు మాట్లాడుతున్నారు. అందరూ వచ్చినా నిన్న వచ్చినా అవన్నీ కూడా అది అంత జ్ఞానయుక్తమైన పదాలు కాదండి. కాదా? అది అట్లా అనకూడదు. ఓకే, రైట్. వీఆర్ ఆల్ వన్. వీఆర్ ఆల్ వన్. వీఆర్ ఆల్ ఇండియన్స్. వీఆర్ ఆల్ ఇండియన్స్. మన ప్లెడ్జ్ లో ఉన్న పుస్తకాలు, అన్ని పాఠ్య పుస్తకాలు, ఇండియా ఈజ్ మై కంట్రీ, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అన్నారు. కాబట్టి ఇండియా మన దేశం. మన దేశంలో ఉత్పత్తి అయినయే మనం వాడుకొని బతకాలి. వేరే దేశం ఉండి వద్దంటే మరి విదేశీ చదువు కిందకు పోవాలి, విదేశీ వాళ్ళ మందులు ఎందుకు వాడాలి, అంతే, విదేశీ వాళ్ళు కనిపెట్టినవి ఎందుకు వాడాలి. మన ఇండియాకి వీళ్ళు ఏమంటున్నారంటే ఇది విదేశీ మతం, విదేశీ మతం అని క్రైస్తవ్యాన్ని ఎక్కువ శాతం అంటున్నారు. మరి ఈ దేవుడు ఎవరు? మరి విదేశీ దేవుడా, ఈ వేదాల్లో ఉన్నటువంటి దేవుడు విదేశీ దేవుడా, అందరి దేవుడా అని చెప్పాలి. మరి వాళ్ళు అది కూడా పాయింట్ చెప్పాలి. ఈ దేవుడు అందరి దేవుడా, విదేశీ దేవుడా? అవును, అందరికీ దేవుడు ఒకటే ఉంటాడు కదా. ఒకటే ఉంటాడు కదా. అవును. విదేశీ దేవుడు స్వదేశీ దేవుడు అంతా ఉంటది. ఉంటదండి. విదేశీ దేవుడు స్వదేశీ దేవుడు అంతా ఒకటి అజ్ఞానం అండి. దేవుడు అందరికి దేవుడే, ఒక దేవుడే. రైట్, రైట్. ఆ నమ్మకానికి మనం రావాలి. రైట్. అయ్యా, మరొక ప్రశ్న వస్తుందండి. చాలా మంది ఏమంటున్నారంటే స్వామీజీలు కూర్చోబెట్టి మాట్లాడుతున్నారు. ఏమని చెప్తున్నారంటే వాళ్ళు అందులో సంస్కృతం కంపల్సరీ తెలియాలి, వేదాలు చదివితే గనక, పురాణాలు కానివ్వండి, వేదాలు కానివ్వండి, ఉపనిషత్తులు కానివ్వండి, ఏమి చెప్పినప్పటికీ, ఏమి చదివినప్పటికీ సంస్కృతం తెలిస్తేనే నిజమైన భావాలు తెలిస్తే కానీ మామూలు తెలుగులో ఏదో తర్జుమా చేసిన పుస్తకాలు చదవడం వల్ల ఏ ఉపయోగం లేదు, అవి చాలామంది తర్జుమాలు కూడా తప్పులు అని చాలామంది అంటున్నారు. దానికి సమాధానం ఏంటి? కంపల్సరీ మనకు సంస్కృతం తెలియాలా? అసలు ఈ సంస్కృతం భాష సంబంధించిన విషయం ఏంటో మా ప్రేక్షకులు చెప్తారా అయ్యారు? చెప్తానండి. చెప్పండి. ఏ భాష అయినా కూడా ఓకే, మనకి ఆ భాష అంతా రాదు. మనం తెలుగు వాళ్ళం. ఓకే. నా దగ్గర తెలుగు డిక్షనరీ ఉంది. ఓకే. ఆ తెలుగులో మనం వాడనివి, మనకు రానివి ఎన్నో పదాలు ఉన్నాయి. ఓకే. తెలుగు కూడా ఫుల్గా రాదు. కొంతవరకు వచ్చి తెలుగు కూడా మనకు వచ్చిన తెలుగు కూడా కొంతే. ఓకే, రైట్. ఇంగ్లీష్ అయినా కొంతే. ఇప్పుడు ఇంగ్లీష్ డిక్షనరీ చూస్తే మనం వాడని, మనకు రాని, మన పాఠాల్లో రాని పదాలు ఎన్నో ఉన్నాయి. అవును. కాబట్టి నాకు ఇంగ్లీష్ అంతా వచ్చిందన్నా ఉట్టిదే, తెలుగు అంతా వచ్చిందన్నా ఉట్టిదే. అదే విధంగా సంస్కృతం అంతా వచ్చిందన్నా ఉట్టిది. ఓకే. సంస్కృతం వచ్చినంత మాత్రాన వేదాలు అర్థమవుతాయి అనేం లేదు. ఓకే. పైగా నేను వేదాలు చదివేటప్పుడు ఆంధ్ర యూనివర్సిటీకి వెళ్ళి సాంస్క్రిట్ డిపార్ట్మెంట్ లో ఒక ప్రొఫెసర్ గారిని ఇంకొక మన క్రిస్టియన్ ప్రొఫెసర్ గారి ద్వారా అప్రోచ్ అయినా. ఓకే. అమ్మా నేను వేద మంత్రం వెతుక్కొని తెచ్చుకుంటా, నాకు వాటికి లిపి చెప్పమని అడిగాను. ఆమె ఏమన్నారంటే, ఓకే, వేదాలు రాసినప్పుడు వాడినటువంటి సాంస్క్రిట్ ఇప్పుడు యూనివర్సిటీస్ లో లేదా ఫుల్గా లేదు. ఈ సాంస్క్రిట్ వేరు, వేదాల్లో సాంస్క్రిట్ వేరు అని చెప్పారు. మంచి పాయింట్ సార్ ఇది. అప్పుడు అలాగే ఇంగ్లీష్ లోకి వచ్చినట్లయితే ఇంగ్లీష్ బైబుల్ తర్జుమా అయినప్పుడు మొదటి రోజుల్లో తర్జుమా అయినప్పుడు ఉన్నటువంటి భాష, ఆ స్పెల్లింగ్లు ఇప్పుడు లేవు. ఓకే, అంతే. ఆవిడ టిండేళ్ళు అటువంటి అనువాదాలు ఉన్నాయి. ఆ అనువాదాల్లో ఉన్నటువంటి ఇంగ్లీష్ ఇప్పుడు ఇంగ్లీష్ కాదు. ఆ స్పెల్లింగ్లు కాదు. రైట్, రైట్. కనుక భాష ఒరిజినల్ గా బాబేలు గోపారాన్ని మనుషులు బైబిల్లో ఉన్న ప్రకారం కడుతున్నప్పుడు వీళ్ళందరూ ప్రపంచం అంతా చెదిరిపోవాలని దైవ సంకల్పం. వీళ్ళు ఒకే చోట ఉమ్మడి కుటుంబంగా ఉండి పరలోకానికే ఒక బిల్డింగ్ కడదామని ఒక గోపురం కడతాం ప్రయత్నించారు. అప్పుడు దేవుడు వాళ్ళ యొక్క భాషల్ని మార్చేశారు. అన్ని రకరకాల భాషలు ఒకేసారి వచ్చేలా చేశారు. అందుకే ఒకడేమో తమిళం మాట్లాడుతున్న వారు ఎడదట్టవా అంటున్నారు, అంటే తీసుకురాని అర్థం తమిళంలో. ఇంకోటి తీసుకురారా అంటున్నాడు, ఇంకొకటి వాట్ ఈస్ యువర్ నేమ్ అంటున్నాడు, ఇంకోటి క్యాహాయ్ అంటున్నాడు. అందుకని రకరకాల భాషలు వచ్చేసరికి ఏ భాషోడు ఆ భాషోడు జాయింట్ అయిపోయి ప్రపంచం అంతా చెదిరిపోయారు లివింగ్ పర్పస్ లో. అందువలన భాషలు మారిపోయినాయి. అయితే ఒక ప్రొఫెసర్ మన దేశం బ్రిటిష్ నుంచి
పోర్చుగీస్ నుంచి వచ్చి ఆయన చూస్తే ఏదో ఒక భాష నుంచి ఈ ప్రపంచ భాషలన్నీ వచ్చినాయని ఒక రీసెర్చ్ చేసి ఒక బుక్ రాశారండి. అది నేను ఇంకోసారి చూపెడతాను. ఓకే, రైట్. ఇవన్నీ ఒక భాషలో నుంచే వచ్చాయి, రైట్. అంటే ఒకప్పుడు మానవులందరూ కూడా ఒకే భాష మాట్లాడేవాళ్ళు. ఓకే. దాంట్లో వచ్చిన వల్ల అందులో కొన్ని పదాలు ఉండడం చేయడం అని కూడా వచ్చేసి. ఓకే, రైట్. అందువలన పోనీ ఒక భాషలో కూడా ఉన్న పదాలన్నీ కూడా ఆ భాషోడికి రావు. మన తెలుగు అంతా మనకు రాదు. రైట్, అంతే. మన తెలుగు డిక్షనరీలో ఉన్న పదాలన్నీ మనకు రావు. ఇంగ్లీష్ లో డిక్షనరీ పదాలన్నీ కూడా ఇంగ్లీష్ వాడికి రావు. అంతే. కాబట్టి సాంస్క్రిట్ ఉండాలా అని అంటే సాంస్క్రిట్ ఉండాలని ఏమి లేదు. ఓకే, ఓకే. పైగా సాంస్క్రిట్ ఉండి వేదాలు చదివినంత మాత్రాన మరి అందులో ఉన్నవన్నీ కూడా అర్థమవుతాయని కూడా ఏం లేదు. ఇప్పుడు మన దేశంలో కొంతమంది దేవుళ్ళని పూజిస్తున్నారు. మరి వేదాలలో కొంతమంది దేవుళ్ళని ఇప్పుడు చూపెడతా, వాళ్ళని పూజించట్లేదు. వాళ్ళకి అర్థం అవ్వలేదని కదా. అర్థం అవ్వలేదు. చదువుతాను చూడు. ఓకే. ప్రేమ అనే ఒక దేవుడు ఉన్నాడు. అథర్వ వేదం 9:2-19 చదువుతున్నా. ఓకే. ప్రేమ ఆది సంభూతుడు. ఓకే. దేవతల కన్నా, పితరుల కన్నా, మానవుల కన్నా ఆయన మహాగణుడు. ఓకే. ప్రేమ అందరికంటే జ్యేష్ఠుడు. ఓకే. అందరికంటే శక్తిమంతుడు. ఓ ప్రేమ, నీకే మేము ఆరాధన చెల్లిస్తాము అన్నాడు. అదే మళ్ళీ 9:2-20 కూడా చదువుతున్నాం. ప్రేమ భూమి ఆకాశముల కన్నా, అగ్ని జలముల కన్నా మహనీయుడు. ఓ ప్రేమ, నీవందరికంటే జ్యేష్ఠుడు, శ్రేష్ఠుడు, గొప్పవాడు, నిన్ను మేము ఆరాధిస్తాము అన్నాడు. ఇది అథర్వణ వేదం అండి. ఇది అథర్వణ వేదం అండి. 9:2-19-20 వచ్చినారు. రైట్. మరి ఈ ప్రేమ దేవుడు ఏడు ఇండియాలో? ఈ ప్రేమ దేవుడికి ఆలయం ఏది? ఓకే. ఇప్పుడు ఎవడన్నా బయలుదేరి తెలుగలడు ఈ దేవుడిని కనుక ప్రపోజ్ చేసాడు అనుకో, నువ్వు విదేశీ దేవుడిని తెచ్చావు, మన దేవుడు కాదు, ఈ సాంస్క్రిట్ వాళ్ళే కొడతారు. అవును, కరెక్ట్ కదా. ఇక్కడ ఏడి ప్రేమ దేవుడు ఏడి? ఈ ప్రేమ దేవుడు ఆలయం ఏది ఇండియాలో? అంతే. అర్థమైనట్టే కదా. అర్థమైనట్టే కదా. సంస్కృతం వచ్చిన వాళ్ళకి, వేదాలు మాయ అన్న వాళ్ళకి ఈ దేవుడు అర్థం కాలేదని కదా. అర్థం కాలేదు, అంతే కదా. ఎవడికి వాడికి అర్థం అవుద్ది. ఆవిడ విదేశీ మతం అంటావు కదా. అంటావు. ఈ దేవుడు ఎక్కడున్నాడు రా, మన దేవుళ్ళు వేరు అంటావు కదా. అంటావు. కాబట్టి సంస్కృతం రావాలా అని ఏం లేదు. ఓకే. ఇంగ్లీష్ రాలేదని ఇంగ్లీష్ మనం చేసుకోవడం మానేస్తున్నావా? లేదు, లేదు కదా. లేదు. అంటే అండర్స్టాండింగ్ ఈజ్ ఇంపార్టెంట్. అంతే. ఏ భాష అయినా సరే పర్లేదు, కానీ ఎగ్జాక్ట్ గా మనిషికి అండర్స్టాండింగ్ ఉంటే చాలు. ఓకే, రైట్. ఇంకొక దేవుడిని చూస్తున్నా. ఇది కూడా అథర్వ వేదమే. 6:1-1. ఓకే. ఓ పురోహితుడా, దేవుడైన సూర్యుని స్తుతించము, ఆ వెలుగు దేహము గలవాని రాత్రింబగళ్ళు గానము చేయము. మనకు ఆకాశంలో సూర్యుడు ఉన్నాడు. ఓకే. 7 నక్షత్రాలు. మరి దేవుడైన సూర్యుడు ఏడి? ఎవరు తెలిసాడు దేవుడైన సూర్యుడు? అదే ఇంకా అందులో ఇంకోటి చదువుతాను. రెండోది, అంతము లేనివాడు, సముద్రములపై ఉన్నవాడు, పాపము లేనివాడు, వర్ణింప శక్యము కానివాడు, సత్యము కొరకు నియమించబడినవాడు, సుగుణ సంపన్నుడు, యువకుడు నాకు ఆ కుమారుని స్తుతించుము అన్నాడు. ఎవడ యువకుడు కుమారుడు? ఎవడ కుమారుడు? ఓకే. ఆయన దేవుడైన సూర్యుడు. ఎవడ కొడుకు? ఈ దేవుడైన సూర్యుడు. ఏది ఆ సూర్యుడు? ఏది ఆయన? ఈ ఆకాశం దేవుడు కాదు కదా ఆయన. కాదు, కాదు. అదే మళ్ళీ మన 3వ చదువుతున్న 6:1-3 అథర్వ వేదం. దేవుడైన సూర్యుడే నిజమైన నిత్యజీవం ఇచ్చేవాడు. ఓకే. ఆ దేవుని శ్రేష్టమైన స్థుతులతో ఘనముగా గానము చేయమన్నాడు. కాబట్టి నిత్య జీవం ఇచ్చేటట్టు చచ్చిపోయిన తర్వాత మనకు శాశ్వతమైన పరలోకం ఇచ్చేటట్టు సూర్యుడు ఇక్కడ ఉన్నాడు వేదాల్లో. అవును. ఆయన తెలుసుకొని ఆ సూర్యుడు ఎవరో నిత్యజీవించి దేవుడిని బోధిస్తే చెబితే వింటాంగా. అవును. అంటే ఇప్పుడు ఇలాంటివి చూపించామనుకోండి, విదేశీ సంబంధించిన అంటారు వేదాల్లోనే. వేదాల్లో అది మనకు తెలియనందు వలన విదేశీది అంటారు. మళ్ళీ ఏమైనా అడిగితే కనుక వీళ్ళు ఏమంటారంటే సంస్కృతం రావాలి, దేనికైనా సంస్కృతం రావాలి అంటారు ఒక పక్క. అది సంస్కృతం రావాలి అంటే సంస్కృతం వస్తే వచ్చినడికి చెప్పాడు దేవుడిని. సంస్కృతం వచ్చినవాడు ప్రేమ దేవుని గురించి మన ఇండియాలో బోధ ఉందా? ఓకే, పాయింట్. దేవాలయం ఉందా? లేదు. మరి సూర్యుడైన దేవుడు ఉన్నాడు. ఆయన యువకుడు కుమారుడట. ఆయన ఎవడు కొడుకు?
ఆ దేవుడేడి లేడు కదా. లేడు. కాబట్టి సంస్కృతం అంటే మాత్రాన సంస్కృతం అర్థమైన వాళ్ళు లేరు. కాబట్టి అంతా ముక్క అర్థమైన వాళ్ళే, అంతేగాని ఫుల్ గా తెలియదు. ఫుల్ గా ఏ భాష ఎవరికి లేదు, రాదు ఫుల్ గా రాదు. తెలుగు అంతా రాదు, అంతే కదా. ఇంగ్లీష్ అంతా రాదు. అంటే ఉన్న దాంట్లో మనం అర్థం చేసుకోవాలంటే ఉన్న తర్జుమాలు మనం చూసుకొని మనం నిర్ణయాలు తీసుకోవాలి, పర్ఫెక్ట్ గా చదువుకోవాలి. అంతేగాని తర్జుమాలు తప్పు అంటే తర్జుమా తప్పు రాకపోయా. వాళ్ళ ఆయన ఏమన్నాడంటే శాస్త్రత రంగస్థాయి కూడా అది కూడా తప్పు అంటున్నారు ఆయన. ఇప్పుడు నీకు రాకపోయా, ఎవడో కొంత గుడ్డి కంటే మెల్లమెల్లనోడు కనిపెట్టాడు తప్పంటివి. నీకు రాకపోయా ఏదో ఒకటి నేర్చుకుంటే తప్పంటివి, మరి ఎక్కడ పోవాలి మనం? అంతే కదా, అది తప్పు కదా. అవునండి. ఒక ఆయన తర్జుమా చేశాడు. ఇప్పుడు ఆవిరిలో శక్తి ఉంది, అది అది ఒక వస్తువుని కదుపుతుంది అని సర్ జేమ్స్ వాట్ కనిపెట్టాడు. వాళ్ళ అమ్మ వంట చేస్తుంటే పొయ్యి దగ్గర ఎసరమెరిగి కొండ చూసి. ఆవిరికి శక్తి ఉంది అన్నాడే గాని ఈ రైళ్ళంతా ఆయన చేయలేదు కదా, చేయలేదు. దాన్ని తీసుకొని ఇంకోటి దాని ఈ రోజు ఈ రైలు పట్టాలు ఇవన్నీ కూడా వచ్చింది. ఇక్కడ శాస్త్రజ్ఞులు 2 రకాలు, ప్యూర్ సైంటిస్ట్, అప్లైడ్ సైంటిస్ట్ అని 2 రకాలు. ప్యూర్ సైంటిస్ట్ ఏం చేస్తారంటే ఒరిజినల్ థాట్ వాళ్ళది, వాళ్ళు ప్యూర్ సైంటిస్టులు. ఇక దాన్ని డెవలప్ చేసేటువంటి వాళ్ళందరూ కూడా అప్లైడ్ సైంటిస్ట్. కాబట్టి సాంస్క్రిట్ ఉంది, ఆ వేదాలలో నాటి సాంస్క్రిట్ ఇప్పుడు రాదు ఎవరికి. రాదని ఆంధ్ర యూనివర్సిటీలో సాంస్క్రిట్ ప్రొఫెసరే చెప్పారు నాకు. మాకు వేదాలకు సాంస్క్రిట్ రాదని చెప్పారు. ఇప్పుడు వచ్చేసి ఈ వేదాలకు సాంస్క్రిట్ రావాలంటే నీకు అసలు ఆ సాంస్క్రిటే లేదు, దానికి తర్జుమా డిక్షనరీ లేదు, నువ్వే సాంస్క్రిట్ నేర్చుకుంటాం. అంతే. అంటే ఎవడో అక్కడ దేవుడు దయ వల్ల కొంత నేర్చుకున్నాడు, తర్జుమా చేశాడు. తప్పులుంటే కొంచెం బెటర్ చెయ్యి, అంతేగా అది చదవద్దు ఇది చదవద్దు అంటే ఏది లేదు మనకి. అవునండి, కరెక్ట్ అండి. కానీ అదంతా కూడా దాన్ని అంతా కూడా సూపర్స్టిషియస్, ఒక మూఢ విశ్వాసాలు, ఒక మూఢమైన నమ్మకాలు. కానీ అట్లాంటి మనం ఏదో అభివృద్ధి చెందాలి, మనం పైకి రాలి. అంతే ఏమంటారు? ఇదిగోండి అసలు సారాంశం చెబుతున్నాను. అసలు వేదాల ద్వారా నీకు సంస్కృతం వచ్చిందా రాలేదా, తర్జుమాలు రైటా రాంగా, ఆ తర్వాత సంగతి. సారాంశం ఏంటని చెబుతున్నారంటే వేదాంతులు ముక్తికోపనిషత్తు 2:60 చదువుతున్నా. 4 వేదములను సమస్త శాస్త్రములను పలుమార్లు చదివినను సృష్టికర్తను గుర్చిన అనుభవం లేని ఎడల గరిటె పాకం యొక్క రుచి ఎరగజాలనట్లు మనుజుడు సృష్టికర్తను గుర్చిన జ్ఞానమును పొందలేడు అన్నాడు. నీ ఎన్ని వేదాలైనా చదువుకో, బైబిల్ అన్నా చదువుకో, ఏమన్నా చదువుకో, నీవు ఈ సృష్టికర్త అయిన దేవుడు ఎవడో నువ్వు తెలుసుకోవాలి. తెలుసుకుంటేనే 4 వేదాలు సమస్త శాస్త్రాలు పలుమార్లు చదివినా కూడా సృష్టికర్తను గురించిన జ్ఞానం లేకపోతే ఒక కూరలో గరిటెని తిప్పుతుంటే గరిట తిప్పుద్దే కానీ గరిటగా రుచి తెలియదు, అలాంటి వాళ్ళం. ఇక్కడ ఏం లాభం? ఈ దేవుడి గురించి చదివినాం, ప్రభువులకు ప్రభువు దేవతల కంటే సర్వోన్నతుల దేవుడు ఉన్నాడని చెప్పినారు ఆయన. మరి అది ఆ దేవుడు నీకు తెలిస్తే నాకు చెప్పు, నమ్ముకుంటా. అంతే. సంస్కృతం రాదు, భాష రాదు, ఎందుకు ఎన్ని వస్తే నీకే దేవుడు కావాలి. అంతే. ఆ దేవుడు నీకు తెలిస్తే చెప్పు, నేను నిన్ను వెంబడిస్తా, మనకు తగ్గేందుకు. రెండో చదువుతున్నా చతుర్వేదములు, అది ముండకోపనిషత్తు 1 చదువుతున్నా. చతుర్వేదములు, శిక్షాకల్పము, వ్యాకరణము, వేదపద జ్ఞానము, ఛందస్సు, జ్యోతిష్యము, వేదాంగములు మొదలగు వాటిని గుర్చిన జ్ఞానము 2వ తరగతికి చెందిన విద్య ఉన్నది. సెకండ్ క్లాస్ అనమాట. చతుర్వేదాలు తెలిసినా, ఒరిజినల్ సాంస్క్రిట్ తెలిసినా, ఈ రోజు సాంస్క్రిట్ తెలిసినా అంత సెకండ్ క్లాస్. ఓకేనండి. ఏదయ్యా ఫస్ట్ క్లాస్ అంటే మరణానంతరము ఏ విద్య వలన మానవుడు మోక్షమును పొందగలడు అదే శ్రేష్టమైన అతి శ్రేష్టమైన 1వ తరగతి విద్య ఉన్నది అన్నాడు. మంచి పాయింట్ అండి. చచ్చిపోయిన తర్వాత పరలోక రాజ్యానికి పోవడానికి, మోక్షానికి పోవడానికి పనికొచ్చే విద్య ఏదైతే అది ఫస్ట్ క్లాస్ విద్య. వెరీ గుడ్. ఇక చతుర్వేదాలు, శిక్షాకల్ప, వ్యాకరణం, వేదపద, సంస్కృతం, ఛందస్సు అంతా కూడా సెకండ్ క్లాస్. జ్యోతిషం సెకండ్ క్లాస్ అంతే. కాబట్టి సాంస్క్రిట్ వచ్చాడు,
మాట్లాడి సాంస్క్రిట్ వస్తే మోక్షానికి పోతావా? కాబట్టి నీకు దేవుడు భాషల్లో ఒక భాష అదే అంతే. దేవుడు ఎవరు, మోక్షానికి మార్గం ఏది తెలుసుకో, దేశానికి తెలియజేయి, అంతే. ప్రజలకు దారి చూపెట్టు, అంతే. నిన్ను వెంబడిస్తాం, అంతే. నీకు దండం పెట్టుకుంటాం, అంతే. అయ్యా మాకు మంచి మార్గం చూపించావా, నీకు వందనాలు అని. ఓకే. అంతేగాని నీకు భాష వచ్చా, గ్రామర్ వచ్చా, తర్జుమా వచ్చా, ఎందుకు అంత వేస్ట్ అంటాను కదా. వేస్ట్ ఉపనిషత్తులు 3వ చదువు ముగిస్తా. రైట్ అండి. సృష్టికర్తను గూర్చిన అనుభవం లేకుండానే ఆయనను గురించి మాట్లాడుచు ఆనందించువాడు నీటిలో ప్రతిబింబించుతున్న చెట్టు పండ్లను తినగోరు మూర్ఖునితో సమానుడు అన్నాడు. ఓకే. ఒక చెట్టు ఉంది, చెట్టు దగ్గర ఒక నీటి కాలువ నది ఉంది. ఓకే. ఆ చెట్టుకు పండ్లు ఉన్నాయి, అవి నీడ ఈ కాలువ నీళ్ళలో పడుతుంది. ఓకే. ఆ కాయలు అసలు కాయలు తినకుండా నీళ్ళల్లో కనపడే నీడకాయల్ని పట్టుకుంటుంటే ఏముంటుంది? దాంతో సమానుడు అంట సృష్టికర్త గురించి జ్ఞానం లేనుడు. కాబట్టి మనం అదా ఇదా తెలుసుకోవాలి. అడుగుతున్న వాళ్ళు ఎలా తెలుసుకోవాలి. వేదాలు మాయ అనడం, సంస్కృతం ఉచ్చారదనం అన్ని వదిలేసి ఈయన రియల్ గాడ్ అని చెప్పు దేశానికి. 130 కోట్ల మంది అంట మన దేశ జనాభా. 130 కోట్ల మందికి పుట్టించినోడు, ఆకాశ మహాకాశాన్ని కలుగజేసినాడు దేవుడు ఈయన. మనం చస్తే మోక్షానికి పోయే పాపం ప్రాయశ్చిత్తానికి మార్గం ఇది అని చెప్పు, దాంట్లో ప్రజలు నడిపించు. అది చేత కాదు కానీ మాట్లాడతారు. కాబట్టి ఉత్తుత్తి తగులు లేపుకోవడం, మత కలహాలు పెట్టుకోవడం ఒక దేశం, మా భర్తమాత బిడ్డలు మనలో మనం ఇటు కోసం ఉట్టుట్టోసి కోసం తెలియనోటి కోసం అనుకోవడం కరెక్ట్ కాదు. ఎంత వేస్ట్ కదా. అవునండి. అవును. కాబట్టి అదండి రెడ్డి గారు మంచి మాటలు చెప్పారు మా ప్రేక్షకులకి.